మీ క్రెడిట్ కార్డ్లో ఉన్న మనీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఈ 2026లో చాలా తక్కువ వర్కింగ్ మెథడ్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి చెక్ యాప్. ఇది కొత్తదేమీ కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. ఇది మనకి క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ యాప్. కానీ అందులోనే అట్ ప్రెజెంట్ మనకి క్రెడిట్ కార్డ్లో ఉన్న మనీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వర్కింగ్ మెథడ్. నేను ఆల్రెడీ ట్రై చేశాను, వర్క్ అవుతుంది ఇప్పటికీ కూడా. సో ఎవరైతే మీకు బాగా అవసరమైనప్పుడు మీ క్రెడిట్ కార్డ్లో ఉన్న మనీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఈ యొక్క మెథడ్ అయితే ట్రై చేయొచ్చు. ఇప్పుడు దీనికి ప్రాసెస్ ఏముంటుంది, ఛార్జెస్ ఏముంటాయి, ఎలా ట్రై చేయాలి అవన్నీ డీటెయిల్గా చూపిస్తాను. ఇప్పుడు కాకపోయినా మీకు ఏదో ఒక టైంలో అవసరమైనప్పుడు ఈ మెథడ్ అయితే మీరు ట్రై చేయొచ్చు. కాబట్టి వీడియో ఎండింగ్ వచ్చి చూడండి. అండ్ కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డ్లో ఉన్న మనీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడం కోసం మీకు డిస్క్రిప్షన్లో ఆఫీషియల్ లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ప్లే స్టోర్లో చెక్ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. పర్మిషన్ పెట్టుకుని కంటిన్యూ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకుని వెరిఫై చేసుకోండి. దీంట్లో ఎటువంటి కేవైసీ ఏమి ఉండదు, సింపుల్గా ఉంటుంది యాప్ అనేది. అండ్ దీంట్లో మనకి క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు. సేమ్ మనకి క్రెడిట్ యాప్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. అండ్ ఇప్పుడు మన క్రెడిట్ కార్డులో ఉన్న మనీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడం కోసం బాటంలోనే మీకు యూటిలిటీస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీకు ట్యూషన్ ఫీజ్ అని, ఎడ్యుకేషన్ ఫీజ్ అని ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ట్యూషన్ ఫీజ్ సెలెక్ట్ చేశాను. తర్వాత మనకి అమౌంట్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ మీరు మినిమం 2000 నుంచి మీరు ఎంతైనా సరే మీ క్రెడిట్ కార్డులో ఉన్న మనీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. సో నేనైతే 2000 ఎంటర్ చేశాను. మీకు నచ్చిన అమౌంట్ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత కంటిన్యూ చేయండి. తర్వాత పేజ్లో మీకు ఎంటర్ రిసిపియెంట్ డీటెయిల్స్ అని వస్తుంది. అక్కడ మీరు యూపీఐ ఐడి కానీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఎవరికి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన యూపీఐ ఐడి ఎంటర్ చేసుకోండి. వాళ్ళకి నేమ్ అయితే ఇవ్వండి. లేదు అంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. వాళ్ళ యొక్క నేమ్ ఇవ్వండి, అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్. దాంతోపాటు కిందే మీకు వాళ్ళ పాన్ కార్డ్ నెంబర్ కూడా అడుగుతారు. మీరు ఎవరి అకౌంట్కి అయితే మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వాళ్ళకి పాన్ కార్డ్ నెంబర్ కూడా కింద ఎంటర్ చేసుకొని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. వాళ్ళకి నేమ్ అనేది చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదనేది అకౌంట్ డీటెయిల్స్లో. తర్వాత మీకు సెలెక్ట్ పేమెంట్ మెథడ్ అని వస్తుంది. అక్కడ బాటంలో మీకు యాడ్ న్యూ కార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఏ క్రెడిట్ కార్డ్ నుండి మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ క్రెడిట్ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి అక్కడ ఎంటర్ చేసుకుని కింద పర్మిషన్ పెట్టుకుని కంటిన్యూ చేయండి. తర్వాత మీకు పేమెంట్ సమ్మరీ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఎంత అమౌంట్ క్రెడిట్ కార్డ్ నుండి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, దానికి ఛార్జెస్ ఎంత పడతాయి, తర్వాత ఏమైనా ఆఫర్స్ ఉంటే అప్లై అయితే చూపిస్తారు. ఇక్కడ మనకి ఫ్రీగా అయితే ట్రాన్స్ఫర్ అవ్వదు. క్రెడిట్ కార్డ్ నుండి బ్యాంక్ అకౌంట్కి ఛార్జెస్ అయితే పడుతున్నాయి. అది ఎంత పడుతుంది అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ అమౌంట్ అని చూసుకొని ఇక్కడ నాకు 2000 రూపీస్ గాను 68 రూపీస్ అనేవి ఛార్జెస్ పడుతున్నాయి. దానికి మళ్ళీ నాకు ఆఫర్ అప్లైడ్ అని చెప్పి నాకు 17 రూపీస్ అనేవి డిస్కౌంట్ వచ్చింది. టోటల్గా నాకు 2000 రూపీస్కి 51 రూపీస్ అనేది డిస్కౌంట్ వచ్చింది. ఇలా మీరు చెక్ చేసుకోండి ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, దానికి ఏమైనా ఆఫర్ అప్లై అయిందా, టోటల్గా మీకు ఎంత ఛార్జెస్ పడుతున్నాయి అనేది. సో ఇలా మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కింద మీరు ఎవరి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వాళ్ళకి నేము, యూపీఐ ఐడి అవన్నీ చూపిస్తారు. కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత కింద పే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్ వస్తుంది. సో అక్కడ మీరు కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత పేజ్లో మీకు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేవి చూపిస్తారు. అక్కడ మీకు ట్రాన్స్ఫర్ టు రిసిపియంట్ విత్ ఇన్ అని చెప్పి 2 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ 1 అవర్ అని కానీ టైం అనేది మెన్షన్ చేస్తారు. పక్కన చూడండి. ఇక్కడైతే నాకు 2 మినిట్స్లోనే క్రెడిట్ కార్డ్ నుండి బ్యాంక్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అవుతుందని చూపించారు. నేనైతే వెయిట్ చేశాను. నాకైతే ఇన్స్టెంట్గానే బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ కూడా క్రెడిట్ అయింది. ఇలా మీరు కూడా చెక్ చేసుకోండి అక్కడ ఎంత టైం మెన్షన్ చేశారని బట్టి. నార్మల్గా అయితే మనకి అమౌంట్ మ్యాక్సిమం ఇన్స్టెంట్గానే వచ్చేస్తుంది. కొన్నిసార్లు మనకి వీకెండ్లో ట్రై చేశారనుకోండి, సండే, సాటర్డే అలాంటి టైంలో ట్రై చేస్తే మీకు మ్యాక్సిమం మండే రోజున అమౌంట్ అనేది వస్తుంది బ్యాంక్ అకౌంట్లోకి. పబ్లిక్ హాలిడేస్ ఉన్నా, ఫెస్టివల్స్ ఉన్నా అప్పుడు కూడా బ్యాంక్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి అప్పుడు కూడా ఈ అమౌంట్ లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మీరు చెక్ యాప్ నుండి క్రెడిట్ కార్డ్ టు బ్యాంక్ అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ వర్కింగ్ మెథడ్ ఇది 2026లో. అండ్ అంతేకాకుండా ఈ చెక్ యాప్ అనేది మీకు ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఇది మనకి క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ యాప్ కాబట్టి మీరు ఏమైనా క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేయాలన్నా ఈ యాప్ నుంచి అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించి మీకు కొన్ని చెక్ పాయింట్స్ అయితే ఇస్తారు. దాంతోపాటు మీకు యూటిలిటీస్ ఆప్షన్లోకి వచ్చినట్టయితే అక్కడ చాలా రకాల బిల్ పేమెంట్స్ కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీకు లోన్ సెక్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీరు ఏమైనా పర్సనల్ లోన్కి అప్లై చేయాలన్నా అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో మీకు రివార్డ్స్ ఆప్షన్లోకి వచ్చినట్టయితే మీరు ఇందులో క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ ఏమైనా చేసినప్పుడు కొన్ని చిప్స్ అనేవి ఇస్తారు. ఆ పాయింట్స్ని యూజ్ చేసుకుని మీరు కింద మీకు చాలా రకాల వోచర్స్ అయితే ఉంటాయి. వాటిని అయితే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో వాటికి కూడా మీకు కొంచెం యూజ్ అవుతాయి. సో ఈ విధంగా మీకు ఈ టోటల్గా చెక్ యాప్ అయితే యూజ్ అవుతుంది. అండ్ క్రెడిట్ కార్డ్ టు బ్యాంక్ అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా మీరు ఈ యాప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటివి ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. క్రెడిట్ కార్డ్స్ ఎలా అప్లై చేయాలి, పర్సనల్ లోన్స్కి ఎలా అప్లై చేయాలి, బ్యాంక్ అకౌంట్స్కి ఎలా అప్లై చేయాలని చెప్పి ఒకసారి చెక్ చేయండి. మీకు ఏది బెటర్ కనిపిస్తే దానికైతే అప్లై చేసుకోండి.
ఎవరైనా ఆల్రెడీ ఈ యాప్ని ట్రై చేసి ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.